గనుల శాఖ ఎండీగా ఉన్నటువంటి వెంకట్రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారిద్దామని చెప్పి ఎక్కడున్నాడా అని పరిశీలిస్తే ఆయన జాడెక్కడా దొరకట్లా. అదేంటి ఎక్కడా దొరకట్లేదని ఆరా తీయగా తెలిసిందేంటంటే ఆయన షిప్పులెక్కి దేశం దాటి పారిపోయాడని తాజాగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి పారిపోతారని చెప్పి ఎయిర్పోర్ట్లో నిఘానైతే పటిష్టంగా ఉంచారు. ఆల్రెడీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సో తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. కానీ వెంకట్రెడ్డి గతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్లో సివిల్ సర్వెంట్ స్టాఫ్గా పనిచేశాడు. అంటే ఇండియన్ కోస్ట్ గార్డుకు సంబంధించి ఆయనకి చాలా పరిచయాలు ఉన్నాయి. ఆయన అక్కడి నుంచే డిప్యూటేషన్ మీద మన ఏపీకి రావడం జరిగింది. దీంతో ఏం చేశాడు, మొదటగా తన భార్యను తీసుకుని చెన్నై వెళ్ళి అక్కడ నుంచి దేశం దాటి పారిపోయినట్టుగా, షిప్పుల్లో దేశం దాటి పారిపోయినట్టుగా తెలుస్తుంది. సో చెన్నై నుంచి వెళ్ళడం ఈజీ, ఇక్కడ విశాఖలో అయితే అనుమానం వస్తుంది కానీ చెన్నై నుంచి అయితే ఈజీగా పసికట్టరు. అది కూడా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందే. అంటే వైసీపీ పార్టీ ఓడిపోయిందని తెలుసు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుసు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొత్తాన్ని కూడా స్ట్రిక్ట్ చేస్తారని తెలిసి ఏం చేశాడు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందే తన భార్యతో కలిసి ఉడాయించారు. ఇప్పుడు అసలు ఫోన్ ఎక్కడుందా ఏంటా అని పరిశీలన చేస్తే తేలిందేంటి, ఈ ఫోను గత 2 నెలల నుంచి కూడా స్విచ్ ఆఫ్గా ఉంది. హైదరాబాద్లో ఇంటికి తాళం వేసింది. ఇతర ఇక్కడ ఏదైతే ఏపీలో తను మొన్నటి వరకు ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఉందో ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి విచారించగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పింది ఏంటంటే, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికంటే ముందే సామాన్లన్నీ ప్యాక్ చేశాం, బట్ ఆయన ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళారనేది తెలియదు, తర్వాత నేను బదిలీ మీద బయటకు వెళ్ళిపోయానని చెప్పి అక్కడ సెక్యూరిటీ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వెంకట్రెడ్డి మొత్తం కూడా సర్దుకుని ఉడాయించాడు. చెన్నై వెళ్ళి విచారించారు, ఈ ఫోను ఎక్కడ లాస్ట్గో ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది, ఆ లాస్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ ఎవరికి వెళ్ళిందని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే, 2 నెలల క్రితం ఏదైతే ఆ పేపర్లో వెంకట్రెడ్డి మీద కొన్ని ఆర్టికల్స్ వచ్చాయో ఆ ఆర్టికల్స్ను చెన్నైలోని తన సమీప బంధువులకు పంపినట్టుగా, వాట్సాప్లో పంపినట్టుగా గుర్తించారు. ఆ సమీప బంధువు లొకేషన్ను ట్రేస్ చేసి చెన్నై వెళ్ళి విచారించగా, మాకేమీ తెలీదు, నేను మాతృ సంస్థకి వెళ్ళిపోతున్నానని మాత్రమే మాకు చెప్పాడని చెప్పారు. కానీ వాడ ఎక్కి ఉడాయించాడు తన భార్యతో కలిసి. ఇప్పుడు పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిసింది ఏంటంటే, దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 10 రోజుల పాటు ట్రావెల్ చేసి వేరొక దేశానికైతే వెంకట్రెడ్డి తన భార్యతో కలిసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ దేశానికి వెళ్ళాడు అనేది ఇప్పటివరకు పూర్తిగా స్పష్టమైన సమాచారం లేదు. అసలు వాడ మీద వెళ్ళినటువంటి దేశంలోనే ఉన్నాడా లేదా అక్కడి నుంచి మరొక దేశానికి జంప్ అయిపోయాడా అనేది కూడా స్పష్టం లేదు. బట్ దేశం దాటైతే వెళ్ళిపోయాడు. దానికి ప్రధానంగా కలిసి వచ్చింది ఏంటంటే, గతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్లో వెంకట్రెడ్డి పని చేయటమే, ఆ పరిచయాలే ఈరోజు వెంకట్రెడ్డికి అయితే ఉపయోగపడినట్టుగా తెలుస్తుంది. సో సముద్ర మార్గాన వెంకట్రెడ్డి జంపు, వాడ ఎక్కి ఉడాయించిన గనుల వెంకట్రెడ్డి విచారణ జరిగితే దొరికిపోతారని భయపడి చంద్రబాబు గారి ప్రమాణానికి ముందు రోజే పరారు. కోస్ట్ గార్డు అధికారిగా పాత పరిచయాల వాడకం, చెన్నై నుంచి భార్యతో కలిసి విదేశాలకు ఉడాయింపు, సముద్ర ప్రయాణానికి 10 లక్షల రూపాయల ఖర్చు, బంధువుల ద్వారా ఏసీబీకి సమాచారం, ఏ దేశానికి వెళ్ళింది గుర్తించే ప్రయత్నం, అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు. సరే, ఆచూకీ దొరకకపోతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారనుకోండి. మరి ఇదే వెంకటరెడ్డి గతంలో చంద్రబాబు గారి మీద కేసు పెట్టాడు, మీకు గుర్తుందో లేదు. చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని ఇదే గనుల వెంకటరెడ్డి చంద్రబాబు గారి మీద కేసు పెడితే నాడు ఏసీబీ కూడా దాని మీద విచారణ చేసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకున్నారనుకుంటే అదంతా వేరే కథ. ఆ రోజు ఉచిత ఇసుక ఇస్తేనే చంద్రబాబు గారు తప్పు చేసినట్టయితే ఈరోజు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఇసుకలో ముడుపుల రూపంలో తీసుకున్నారని ఆ ఏసీబీ ఆధారాలతో సహా పసిగట్టింది. దానికి సంబంధించి ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసింది. మరి 4,000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచేయడం తప్పు కదా రాష్ట్ర ఖజానా డబ్బు, అది కూడా కేవలం ముడుపుల రూపంలోనే. ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గర్ అన్నట్టు ఇది చాలా చిన్న అమౌంట్. 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాల్సింది ఆళ్ళకెళ్ళిపోయింది, ఇతర నేతల జేబులోకి వెళ్ళాల్సింది ఆళ్ళకెళ్ళిపోయింది. దీని వెనక చక్రం తిప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే వెంకటరెడ్డి, గనుల శాఖ వెంకటరెడ్డి. అందుకనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ముందుగా దొరికిపోయేది తానేనని తెలిసి ఈ ఇంత సర్వీసును కూడా వదిలిపెట్టి ప్రభుత్వానికి చెప్పకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా వాడా ఎక్కి తన పాత పరిచయాలను ఉపయోగించుకుని ఉడాయించాడు అంటే
వెంకటరెడ్డిని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి జాతకం అంతా బయటపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జుట్టు వెంకటరెడ్డి చేతిలో ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఉడాయించడానికి సహకరించుంటాడని ప్రధానంగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే నాడు జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకా నూతన గవర్నమెంట్ కూడా ఏర్పడలేదు. కాబట్టి తన పరిచయాలు ఎక్కడికి పోవు. వాటిని ఉపయోగించి వెంకటరెడ్డిని తప్పించడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ వేరే ఎక్కడో ఒక కడపలోనే అక్కడ సొంత ఇల్లు కూడా ఉంది. అక్కడ తాళం వేసి ఉంది. హైదరాబాద్లో ఇల్లు 2 నెలల క్రితమే ఖాళీ చేశారు. చెన్నై బంధువుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తేనేమో అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పారు. ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వెళ్తేనేమో అది కూడా ఖాళీ చేసి ఉంది. ఎటువంటి ఆధారాలు లేవు. సామాన్లంతా కూడా సర్దేసి ఉంది. అంటే వెంకటరెడ్డి అవినీతిలో పాలు పంచుకున్నాడు. అవినీతికి ప్రధాన సూత్రధారి పాత్రధారి వెంకటరెడ్డి అని చెప్పి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. మొత్తంగా ఏది ఏమైనా వెంకటరెడ్డి వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి జమానాలో ఏదైతే అవినీతి అక్రమాలకు తెరదీసిన వాళ్ళలో వాసుదేవరెడ్డి, లిక్కర్కి సంబంధించి వాసుదేవరెడ్డి ఎంతైతే కీలకంగా ఉన్నాడో ఈ గనుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డి కూడా అంతే కీలకంగా వ్యవహరించాడు. వేల కోట్ల రూపాయల కుంభకోణానికి వీళ్ళు సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు గన వెంకటరెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే వెంకటరెడ్డి ఎక్కడికో పారిపోయాడో అజగట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి దేశానికి తీసుకురాకపోతే దీన్ని అలుసుగా తీసుకుని దీన్ని ఆధారంగా మరికొంతమంది దేశం దాటి పారిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇంకా ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారు. వాళ్ళకి ఇంకా ఎక్కడా కూడా పోస్టింగ్లు ఇవ్వాల. సో ఇందులో చాలా మంది మీద విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఇప్పటికే 3 ఐపీఎస్లను కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి కీలకమైనటువంటి అవినీతిలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీరంతా కూడా దేశం వదిలి పారిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు వెంకటరెడ్డి పారిపోయినట్టుగా ఏదైనా ఒక ఓడ ద్వారా పారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి కోస్ట్ గార్డ్స్ను కూడా అలర్ట్ చేయాలి. దేశం దాటి విడిచిపోకుండా వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే వెంకటరెడ్డి అత్యంత కీలకమైనటువంటి అధికారుల్లో వెంకటరెడ్డి మొదటి వరుసలో ఉన్నాడు. వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా కూడా ఏంటంటే క్రాంతిరాణా టాటా వీళ్ళంతా కూడా హిట్ లిస్ట్లో ప్రధాన వరుసలో ఉన్నటువంటి వాళ్ళు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ కండువా మెడలో వేసుకుని పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళను అంత ఈజీగా వదిలేసి మిగతా వాళ్ళని పట్టుకుంటే పెద్ద ఉపయోగమే ఉండదు. ఎందుకంటే అసలు తప్పు చేసిన వాడు పారిపోయి ఏదో చిన్న చిత్తగా తప్పని పరిస్థితుల్లో సహకరించిన వాడి మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఏముంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అయితే సీరియస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా వెంకటరెడ్డి ఏ దేశం పారిపోయాడో ఎంక్వైరీ చేసి ప్రస్తుతానికైతే ఫోన్లు 1-2 ఫోన్లు ఉన్నట్టున్నాయి. ఆ 2 కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని తెలిసింది. ఏ దేశం వెళ్ళాడు అనే దాని మీద అయితే కూపీ లాగుతున్నారు. ఎక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉందనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి అవసరమైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయం కూడా తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తంగా వెంకటరెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు బయట పడకుండా ఉండటం కోసం, జగన్మోహన్ రెడ్డి జాతకం భాగవతం బయటపడకుండా ఉండటం కోసం ఓడల ద్వారా దేశాన్ని దాటించారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వెంకటరెడ్డిని జుట్టుపట్టి రాష్ట్రానికి లాక్కొచ్చి చేసిన అవినీతి మొత్తాన్ని కూడా కక్కించాలి. దీని వెనక ఎవరున్నారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కోరుకునే పరిస్థితి.